కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సిటీ సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళాకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. ఇందులో 3000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 70కి పైగా పేరొందిన కంపెనీలు పాల్గొన్నాయని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. అర్హతను బట్టి ఆఫర్ లెటర్లను అందజేస్తామని, అవసరమైతే ఇంకో రోజు పెంచుతామని ఆయన అన్నారు. జాబ్ మేళాలో విద్యార్థుల టాలెంట్ ఆధారంగా 15,000 నుంచి 2 లక్షల జీతాలు వచ్చే అవకాశం ఉందని కౌశిక్ రెడ్డి చెప్పారు. అందరూ హుజూరాబాద్ నుంచి నన్ను ఎన్నుకొని, నన్ను చాలా నమ్ముకొని నన్ను ఎన్నుకున్న తర్వాత నేను కూడా ప్రతి యువకునికి సరే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ పోయినప్పటికీ నేను బాగా ఆలోచన చేసి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత ఎట్లయినా చేసి వీళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఎట్లా చేయాలని ఆలోచన చేసిన. చాలా సెర్చ్ చేస్తుంటే నాకు వీళ్ళందరూ కూడా దొరికిండ్రు. జాన్ వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తే అందరినీ కంపెనీలను తీసుకొని రావడం జరిగింది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరికి ఖచ్చితంగా మీ టాలెంట్ బట్టి మీకు నేను అఫీషియల్ కూడా అనౌన్స్ చేసిన, మీ జీతాలు 15,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా ఇక్కడ ఉన్న కంపెనీలు అందరూ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు. ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా మీ అందరు కూడా యూజ్ చేసుకోవాలని మన యువతకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చాలా సీరియస్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 101% ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా మన రిజిస్ట్రేషన్సే దాదాపు 3,000 చిల్లర మంది దాకా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. 3,700 చేంజ్ రిజిస్ట్రేషన్స్ దాకా చేసుకున్నారు. మీ రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంగా మీ అందరు కూడా వీడికి వస్తే వాళ్ళందరూ కూడా మీకు జాబ్స్ చేయడానికి రెడీ ఉన్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలా. మీ అందరు ఇంతమంది యూత్ వస్తే చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. మీ అందరు కూడా ఈ ఆపర్చునిటీ మాత్రం తప్పక యూజ్ చేసుకోండి. ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్ టు గెట్ జాబ్స్. మనం ఇంతకు ముందు కంపెనీల దగ్గర పోయే వాళ్ళం, హైదరాబాద్ దగ్గర పోయే వాళ్ళం, అక్కడ చుట్టూ తిరిగే వాళ్ళం. కానీ వాళ్ళ కేసీఆర్ గారి ప్రోత్సాహంతో, కేటీఆర్ గారి ప్రోత్సాహంతో, హరీష్ రావు గారి ప్రోత్సాహంతో, వాళ్ళ ముగ్గురు ప్రోత్సాహంతో ఇవాళ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి కంపెనీలనే ఇవాళ హుజూరాబాద్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మీ అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.